సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు గైస్ ఏంటంటే నేను యాజ్ ఎ బిగినర్గా యూట్యూబ్ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు నేను నా ఛానల్లో ఎలాంటి మిస్టేక్స్ చేశానో ఆ మిస్టేక్స్ అన్నీ కూడా ఈ రోజు గైస్ నేను ఈ వీడియోలో అయితే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో ఈ రోజు ఈ వీడియో ఏంటంటే టోటల్గా 5 మిస్టేక్స్ని అయితే క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అంతేకాకుండా లాస్ట్లో మీకు ఒక బోనస్ పాయింట్ కూడా చెప్తాను. సో డెఫినెట్గా ఈ 6 థింగ్స్ని ఖచ్చితంగా వినడానికి అయితే ట్రై చేయండి గైస్. ఎందుకంటే ఇలాంటి మిస్టేక్స్ కనుక మీరు కూడా చేస్తే ఇంకా యూట్యూబ్లో వ్యూస్ కావచ్చు, సబ్స్క్రైబర్స్ కావచ్చు, వాచ్ టైం కావచ్చు అండ్ రెవెన్యూ కావచ్చు, ఇవన్నీ కూడా గెయిన్ చేయడం చాలా కష్టం. బికాస్ ఇవన్నీ నేను బిగినింగ్ స్టేజ్లో చేసిన మిస్టేక్స్ కాబట్టి, సో జెన్యున్గా ప్రాబ్లమ్ నేను ఫేస్ చేసిన కాబట్టి ఈరోజు గేస్ నేను మీ ముందుకైతే తీసుకొస్తున్నా. మీరు యూట్యూబ్ ఫీల్డ్లోకి కొత్తగా వచ్చిన వాళ్ళైనా సరే, లేదంటే ఆల్రెడీ మీరు మానిటైజేషన్ కంప్లీట్ అయిన వాళ్ళైనా సరే డెఫినెట్గా చూడడానికి ట్రై చేయండి గైస్. ఎందుకంటే మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి ఇలాంటి మిస్టేక్స్ కనుక చేస్తే మీకు కూడా వ్యూస్ అండ్ వాచ్ టైం అంతేకాకుండా సబ్స్క్రైబర్స్ కూడా డౌన్ అయిపోవడానికి చాలా స్కోప్ అయితే ఉంటుంది గైస్. ఓకేనా? సో లేట్ చేయకుండా మనమైతే టాప్లోకి వెళ్ళిపోదాం గైస్. సో దీంట్లో గైస్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే కేటగిరీ సెలెక్షన్. ఓకేనా? సో చాలా మంది ఏంటంటే ఎవరో వ్లాగింగ్ చేస్తున్నారు, వ్లాగింగ్లో మంచి వ్యూస్ వస్తున్నాయి, మంచి రెవెన్యూ వస్తుందని చెప్పేసి చాలా మంది ఏంటంటే వ్లాగింగ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. లేకపోతే ఎవరైనా సరే కుకింగ్ వీడియో చేస్తున్నారు, కుకింగ్ వీడియో కొంచెం ఈజీగా ఉంటుంది, అంతేకాకుండా వ్యూస్ వస్తున్నాయి, మంచి రెవెన్యూ వస్తుంది, మంచి రెస్పాన్స్ వస్తుంది, సబ్స్క్రైబర్స్ కూడా ఫాస్ట్గా గ్రో అవుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు ఏంటంటే కుకింగ్ ఛానల్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో ఇలా ఏంటంటే ఎవరో చేస్తున్నారని చెప్పేసి మీరు కూడా స్టార్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు గైస్. ఎందుకంటే మీకంటూ ఒక ఓన్ టాలెంట్ ఉండాలి, మీకంటూ ఏదైనా ఒక నాలెడ్జ్ ఉంటేనే దాని మీద మీరు కంప్లీట్గా హార్డ్ వర్క్ చేయగలుగుతారు. అండ్ ఆ విధంలోనే మీరు డైలీ ఒక వీడియో అయినా పోస్ట్ చేయడానికి మీకు కొత్త కొత్త ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అండ్ దాని యొక్క ఎడిటింగ్ కావచ్చు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కావచ్చు, ప్రతిదీ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అదంతా కూడా సక్సెస్ అవుతుంది. కాబట్టి సో వేరే వాళ్ళు చేసేదాన్ని చూసి మీరు చేయడానికి అయితే ట్రై చేయకండి. మీకు ఏది ఇష్టమో దాన్నే చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. ఓకేనా? అండ్ గైస్ సో సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే సబ్ ఫర్ సబ్ అని చెప్తాను, ఆర్ ఏంటంటే సెల్ఫ్ సబ్స్క్రైబింగ్ అని చెప్తాను. ఎందుకంటే చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఎవరైనా బిగినింగ్ స్టేజ్లో యూట్యూబ్ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు స్టార్టింగ్లో వాళ్ళకు 0 సబ్స్క్రైబర్స్ ఉంటారు. సో చూడడానికి కొంచెం బాగోదని చెప్పేసి చాలామంది ఏం చేస్తారంటే వేరే వాళ్ళు అంటే ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ ఫోన్లో ఏంటంటే వీళ్ళ ఛానల్ ఓపెన్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటాం. సో మనమే కావచ్చు, వేరే ఎవరైనా సరే స్టార్టింగ్లో చేసేది ఇదే. సో ఈ మిస్టేక్స్ కనుక చేస్తే ఏంటంటే మీరు ఒకవేళ ఒక వీడియో అప్లోడ్ చేశారనుకోండి, ఆ వీడియో వాళ్ళందరికీ నోటిఫికేషన్ వెళ్ళింది అనుకోండి, వాళ్ళు మోస్ట్ ఆఫ్ ది వరకు చూడకపోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. బికాస్ వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ వాళ్ళకి తెలుసు కాబట్టి మీరే అని చెప్పేసి, అలాంటప్పుడు మీ వీడియో మోస్ట్ ఆఫ్ ది వరకు చూడకపోవడానికే స్కోప్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి సో దానివల్ల యూట్యూబ్ ఏం అర్థం చేసుకుంటుందంటే ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, సో ఆ సబ్స్క్రైబర్స్లో కూడా ఎవరు కూడా చూడట్లే కాబట్టి సో ఈ కంటెంట్ని కొత్త వ్యూవర్స్కి పంపించడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ఆ వీడియోని అక్కడి వరకే డెడ్ చేస్తుంది గైస్. ఓకేనా? సో దయచేసి గైస్ నేను చెప్పేది ఏంటి అంటే ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం ఆపేసుకోండి. ఎందుకంటే ఈవెన్ గైస్ మీరు సబ్స్క్రైబ్ చేసినా కూడా ఒకవేళ మీ వీడియో కనుక వాళ్ళకి రీచ్ అయింది అనుకోండి, తర్వాత మీకు నెగిటివ్గా ఏదైతే కామెంట్స్ వస్తాయో, అంటే వాళ్ళందరూ కూడా మీకు బయట కనిపించినప్పుడల్లా ఇలాంటి వీడియో చేసినావా అలా ఇలా అని చెప్పేసి నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి సో దానివల్ల మీరు డిస్కరేజ్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. కాబట్టి సో దయచేసి మీరే వెళ్ళి మీ రిలేటివ్స్ కావచ్చు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్లో మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే ఆపేయండి గైస్. ఓకేనా? అండ్ గైస్ సో థర్డ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే మిక్స్డ్ కంటెంట్. సో చాలా మంది ఏంటంటే యూట్యూబ్ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు వ్లాగింగ్ చేయడం ఈజీ అని చెప్పేసి వ్లాగింగ్ వీడియోస్ పెడుతూ ఉంటారు. సో కొంతమందికి ఏంటంటే రెగ్యులర్గా పెట్టడం అనేది అస్సలేదు, ఇంకా రెగ్యులర్గా ఏం వీడియో చేస్తామని చెప్పేసి మధ్యలో ఒక కుకింగ్ వీడియో పెడతారు. సో కుకింగ్ వీడియోకి మంచి రీచ్ వస్తుందని చెప్పేసి అలా ఒక 4-5 వీడియోస్ కుకింగ్ సంబంధించి పెడతారు. సో మళ్ళీ వ్లాగింగ్ చేసే ఇంట్రెస్ట్ వచ్చేసి మళ్ళీ వ్లాగింగ్ పెడతారు. లేకపోతే వాళ్ళు ఏదైనా కొత్తగా ఏదైనా బాక్సెస్ ఏమైనా కొన్నా కానీ, ఏదైనా పార్సల్ వచ్చినా కానీ వాటిని అన్బాక్సింగ్ చేసేసి అన్బాక్సింగ్ వీడియో పెడుతూ ఉంటారు. లేకపోతే వాళ్ళు ఏదైనా షాపింగ్ చేశారనుకోండి, షాపింగ్ వీడియో పెడతారు. అండ్ అంతేకాకుండా ఏదైనా సరే వాళ్ళు ఒక డ్రెస్ కానీ షర్ట్ కానీ కొనుక్కోవాలనుకున్నారు అనుకోండి, సో దానికి సంబంధించిన వీడియో కూడా పెడతారు. సో ఈ విధంగా పెడితే ఏంటంటే ఇదంతా కూడా మిక్స్డ్ కంటెంట్ అవుతుంది. ఇందులో వ్లాగింగ్ ఉంది, కుకింగ్ ఉంది, ఫ్యాషన్ ఉంది, ట్రావెల్ ఉంది. కాబట్టి సో ఈ 4 కేటగిరీ వీడియోస్ కనుక ఉంటే మీరు మీ ఛానల్లో ఇచ్చిన కీవర్డ్స్ ఏదైతే ఉందో దానివల్ల మీ ఛానల్కి కంప్లీట్గా రీచ్ రావడం అనేది ఆగిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఫస్ట్ వ్లాగింగ్ చేయాలని చెప్పేసి వ్లాగింగ్కి సంబంధించిన కీవర్డ్స్ ఇస్తారు. సో అలాంటప్పుడు యూట్యూబ్ ఏం చేస్తుంది, ఈ వ్లాగింగ్కి సంబంధించిన ఛానల్ కాబట్టి ఓన్లీ వ్లాగింగ్ కేటగిరీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే మీ వీడియో రికమెండ్ చేస్తుంది.
సో నెక్స్ట్ మీరు కనుక కుకింగ్ వీడియోస్, ఫ్యాషన్ కనుక వీడియోస్ అప్లోడ్ చేస్తే ఆ వీడియోకి సంబంధించిన కీవర్డ్స్ అక్కడ లేవు కాబట్టి ఆ వీడియోని ప్రమోట్ చేయడం ఆపేస్తుంది. సో దయచేసి గైస్ మిక్స్డ్ కంటెంట్ చేయడం ఆపేయండి. సో నేనైతే ఫస్ట్ పాయింట్ చెప్పానో కేటగిరీ అనేది ఫస్టే ఆ కేటగిరీని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని దాని మీదనే మీరు ఎండ్ వరకు ఫోకస్ చేయడానికి ట్రై చేయండి. సో ఏదో ఒక రోజు ఒక్క వీడియో చాలు గైస్ మీరు కంప్లీట్గా సక్సెస్ అవ్వడానికి. ఓకేనా? సో దయచేసి ఇలాంటి మిస్టేక్స్ అయితే చేయకండి గైస్. ఓకేనా? అండ్ గైస్ సో ఫోర్త్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే షేరింగ్ యువర్ వీడియోస్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లైక్ వాట్సాప్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు. ఇలా వేరే వేరే ప్లాట్ఫామ్లో కనుక మీ వీడియోస్ అనేవి దయచేసి షేర్ చేయకండి. సో చాలామంది ఏంటంటే స్టార్టింగ్లో ఒక వీడియో అప్లోడ్ చేస్తారు. ఆ వీడియోకి అసలు వ్యూసే రావట్లే అని చెప్పేసి, చూడడానికి బాగోదని చెప్పేసి ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు షేర్ చేస్తూ ఉంటారు. లైక్ వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్. సో వాళ్ళు ఏం చేస్తారంటే చూస్తారా చూడరా అని తర్వాత మ్యాటర్. బట్ మీరు షేర్ చేశారా అని చెప్పేసి సరే పోన్లే అని చెప్పేసి క్లిక్ చేసి ఒక 15-20 సెకండ్స్ చూసేసి ఆ వీడియోని స్కిప్ చేస్తారు. సో అలా చూడడం వల్ల ఏంటంటే మీ యొక్క వీడియో యొక్క యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది కంప్లీట్గా డౌన్ అయిపోతుంది. సో దానివల్ల యూట్యూబ్ ఏం అర్థం చేసుకుందంటే ఈ వీడియోలో అసలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి సో అది కొత్త వ్యూవర్స్కి పంపించినా కూడా నో యూజ్ అని చెప్పేసి ఆ వీడియోని యూట్యూబ్ అనేది ప్రమోట్ చేయడం ఆపేస్తుంది. సో బికాస్ ఆఫ్ షేరింగ్ యువర్ వీడియోస్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ సో కంప్లీట్గా యూట్యూబ్ యొక్క మీరు అప్లోడ్ చేసిన వీడియో అనేది డెడ్ అవడానికి ఛాయిస్ ఎక్కువ ఉంటాయి గైస్. ఓకేనా? సో దయచేసి ఎవరితో కూడా అయితే షేర్ చేసుకోకండి గైస్. ఓకేనా? అండ్ దీంట్లో గైస్ సో ఫిఫ్త్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే కన్సిస్టెన్సీ. సో గైస్ ఇదైతే మోస్ట్ ఇంపార్టెంట్ యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే. ఈవెన్ నేనే కాదు ఏ టెక్ యూట్యూబర్ అయినా సరే ఫస్ట్ చెప్పేది ఏదైనా ఉంది అంటే అది కన్సిస్టెన్సీ గురించే గైస్. ఎందుకంటే ఈ కన్సిస్టెన్సీ అనేది ఒక మేజర్ రోల్ అయితే ప్లే చేస్తుంది యూట్యూబ్లో మనం సక్సెస్ అవ్వడానికి. సో కన్సిస్టెన్సీ అంటే మీరు రోజు వీడియో పోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఒక డేని ఫిక్స్ అవ్వండి, అంతేకాకుండా ఒక టైంని ఫిక్స్ అవ్వండి. అంటే ఒక ఎవ్రీ 4 డేస్కి నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తా. అది కూడా మార్నింగ్ 8 o'clock, ఈవినింగ్ 8 o'clock, లేకపోతే ఈవినింగ్ 5 o'clock, 6 o'clock అని చెప్పేసి ఏదో ఒక టైంని అండ్ ఏదో ఒక డేట్ని ఫిక్స్ అవ్వండి. 2 డేస్కి ఒక వీడియో పెడతారా? సో కన్సిస్టెన్సీగా 2 డేస్కి ఒక వీడియో పెట్టడానికి ట్రై చేయండి. సో 5 డేస్కి ఒక వీడియో పెడతారా? సో 5 డేస్కి ఒకటి పెట్టడానికి ట్రై చేయండి. సో మీరు ఎలా వీడియో చేస్తారు అనే దాన్ని బట్టి ఒక డేట్ అండ్ టైంని ఫిక్స్ అయ్యి రెగ్యులర్గా అదే టైంకి కనుక మీరు పోస్ట్ చేస్తే ఏంటంటే సో వ్యూవర్స్కి అర్థమవుతుంది అండ్ అంతేకాకుండా యూట్యూబ్ కూడా అర్థమవుతుంది. ఓకే ఈ స్పెసిఫిక్ ఛానల్ నుంచి ఎవ్రీ 3 డేస్కి ఒక వీడియో ఒక టైంకి వస్తుందని చెప్పేసి ఫిక్స్ అవుతుంది కాబట్టి సో వ్యూవర్స్కి ఇంకా తొందరగా అయితే తను రికమెండ్ చేయడానికి ట్రై చేస్తుంది యూట్యూబ్. ఓకేనా? సో దయచేసి కన్సిస్టెన్సీని మాత్రం మర్చిపోకండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ గైస్. ఓకేనా? అండ్ ఫైనల్ గైస్ సో 6th బోనస్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే గివింగ్ లాంగ్ గ్యాప్. సో చాలా మంది ఏం చేస్తారంటే ఏదో ఒక కేటగిరీ వ్లాగింగా, కుకింగా, ఫ్యాషనా ఏదో ఒకటి అని చెప్పి స్టార్ట్ చేస్తారు. సో స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే మధ్యలో ఫైనాన్షియల్ ప్రాబ్లం, లేకపోతే ఇంట్లో ఉండే సిచ్యువేషన్ కావచ్చు, లేకపోతే ఇంట్లో లైక్ స్టడీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. వీటి వల్ల ఏంటంటే ఒక 2 to 3 months గ్యాప్ ఇస్తూ ఉంటారు. సో గైస్ ఈ విధంగా గ్యాప్ ఇవ్వడం వల్ల ఏంటి అంటే మీ యొక్క వ్యూవర్స్ అనేది అన్సబ్స్క్రైబ్ చేసుకునే ఛాయిసెస్ ఎక్కువ ఉంటాయి. బికాస్ అక్కడ కన్సిస్టెన్సీ ఉండదు అండ్ అంతేకాకుండా మీరు యూట్యూబ్లో యాక్టివ్గా ఉండకపోవడం కూడా ఒక కారణం కాబట్టి సో ఉండే సబ్స్క్రైబర్స్ కూడా అన్సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ మీరు ఈ విధంగా గ్యాప్ ఇచ్చినట్లయితే మనం యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం గైస్ చాలా కష్టం గైస్. ఓకేనా? సో దయచేసి ఇలాంటి మిస్టేక్స్ అనేది చేయకండి. అండ్ గైస్ ఇవే కాకుండా ఇంకో కొన్ని మిస్టేక్స్ కూడా ఉన్నాయి. వాటన్నిటిని ఇంకొక వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తా. అండ్ గైస్ ఈ రోజు కనుక ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో అయితే లైక్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన యూట్యూబ్ క్రియేటర్స్కి అయితే ఈ వీడియో అయితే షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. ఓకేనా?